డిసెంబర్ 4వ తారీఖున సంధ్య థియేటర్లో పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా అధిక జనాభా తమ అభిమాన హీరోని చూడడానికి వచ్చిన సందర్భంలో ఆ సినిమా చూడడానికి వచ్చిన ఒక మహిళ రేవతి అనే ఆవిడ కుమారుడు ఆ తొక్కిసలాటలో ఆ తోపులాటలో నేల మీద పడిపోవడము, ఆమె ప్రాణాలు కోల్పోవడము, ఇవన్నీ యాక్సిడెంటల్గా జరిగిన ఇన్సిడెంట్ అయినప్పటికీ హీరో అల్లు అర్జున్ గారిని నేరకారకుడిగా ఎంచి ఆయన మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు ఇచ్చారు. దానికి ఆయన తన బాధ్యతగా సమాధానం కూడా చెప్పుకున్నాడు, మానవత్వాన్ని కూడా చాటుకున్నాడు. అయినా ఈరోజు ఆయన్ని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారు. మళ్ళీ వెంటనే రిమాండ్కి కూడా తరలించారు.